తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామం మరో అయోధ్యను తలపించింది. జగమంతా రామమయంలాగా ఎక్కడ చూసినా అంతా రామమయం దర్శనమిచ్చింది. శ్రీరామనామ నినాదంతో వేలాది మంది శ్రీరాముని జెండాలతో జై శ్రీరామ్ అంటూ గోకవరం గ్రామాన్ని మరో అయోధ్యగా మార్చేశారు. విశ్వ హిందూ పరిరక్షణ రామసేన కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన లేఅవుట్లో ఏర్పాటు చేసిన మహాసభలో 12:29 శ్రీరామచంద్ర విగ్రహ ప్రతిష్టాపనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు చేశారు. రామభద్రాచార్యుడు అనే మహానుభావుడు అంధుడు, ఆయన మహాయోగి. ఆ మహానుభావుడు సాక్ష్యం వల్ల సుప్రీంకోర్టులో మనకి ఈ రోజున రామజన్మభూమి దక్కింది. దాన్ని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆదిత్య యోగినాథ్ వంటి పరమపురుషులు, వాళ్ళు ఆంజనేయ స్వామి స్వరూపుల వాళ్ళు అత్యంత శ్రద్ధలతో రామమందిరాన్ని నిర్మించారు. అది కూడా వినూత్నంగా మన సిమెంట్ కానీ ఇనుము కానీ ఉపయోగించకుండా 1000 సంవత్సరాలు ఉండేలాగా సంకల్పం చెప్పుకుని నిర్మిస్తున్నారు. రామమందిరం నిర్మిస్తున్నామని కానీ ఒక మాట చెప్పగానే ఒక నెలలోనే 3,900 కోట్లు వచ్చినాయంటే భారతీయుల యొక్క భక్తి ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి. అందులో 900 కోట్లు ఖర్చు, ఇంకా 3,000 కోట్లు అలా ఉన్నాయి అని విన్నాను నేను. అది ఎంతవరకు నాకు తెలియదు, విన్నాను కాబట్టి అది చెప్తున్నాను. తర్వాత అది కూడా ఎంత బలంగానంటే రేపొద్దున పెద్ద భూకంపం 10.0 రియాక్టర్ స్కేల్ మీద వచ్చేంత భయంకర భూకంపం వచ్చినా కానీ రామమందిరానికి ఏమి కాకుండా నిర్మిస్తున్నారు. అది చాలా గొప్ప నైపుణ్యం అది. సో ఈ మహానుభావుల దయ వల్ల మనకు రామమందిరాన్ని అందించారు. నేను కూడా ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాను కదా. దీనితో పాటు దాదాపు 40 ఊళ్ళల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దీనితో పాటు ఇక్కడ కూడా ఒక వైభవంగా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పి అనుకున్నాను, కానీ ఇంత వైభవంగా చిన్న అయోధ్యలా మారుతుందని చెప్పి నేను అనుకోలేదు. భారతీయులకు వచ్చేసింది. అది నేను ఇచ్చే సందేశం కూడా కాదండి. హిందుత్వం మీద, హిందూ మతం మీద జరుగుతున్న దాడుల గురించి ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన వచ్చిందండి. ఇప్పుడు ఎప్పటి నుంచో నిద్రాణంగా ఉన్న శక్తి, ఈ రామశక్తి కానీ రామభక్తి కానీ నిద్రాణంగా అందరి గుండెల్లోనే ఉందండి. ఏదో ఒకటి జరగాలి. అది జరిగితేనే మీకు విస్ఫోటం వస్తుంది. అది జరిగింది నరేంద్ర మోడీ వల్ల. అది గ్రామం నుంచి మీలాంటి పాత్రికేయుల వల్ల, టీవీ మాధ్యమం వల్ల వాడు చూస్తున్న కొద్దీ ఒకడిని చూసి ఇంకొకటి చూసి ఇంకోడు అలా విస్తృతం అయిపోయిందండి. అలా విస్తృతం అయిపోయి ప్రతి ఒక్కడు, డబ్బున్నవాడు, మధ్యతరగతి వాడు, పేదవాడు కూడా వాడు హిందువై భక్తి ఉంటే వాడు రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు జై రామాను రెచ్చిపోతున్నాడు, జై జై శ్రీరామ్ అంటున్నాడు. అది గుండెల్లోంచి వస్తుందండి. అది ఒక నేర్పింది కాదు, అది ఒక సందేశం ఇచ్చేది కూడా కాదండి. అది దివ్యశక్తి. అది ఆల్రెడీ దిగిపోయింది మనలోకి. ఇప్పుడంతా విస్తృతంగా కనిపిస్తుంది. వాడు సందేశం ఇవ్వడం ద్వారా అది జరగదండి. అది సో నేను కానీ మీరు కానీ ఏమి సందేశం ఇవ్వలేడు. దానంతా పుట్టిన శక్తి నడుస్తుందండి ఇప్పుడు ప్రపంచం. రాముడి యొక్క శక్తి, రాముడి యొక్క ఆచరణ, హిందూ ధర్మం యొక్క ఆచరణ, కృష్ణుడి యొక్క ఆచరణ మతానికి సంబంధించింది కాదండి, మానవత్వానికి సంబంధించింది. ఇది నేను ఏ మతం వాళ్ళైనా సరే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని వస్తే వాడు క్రైస్తవుడా లేకపోతే ముస్లిం అని చూడండి, వాళ్ళకి నేను సహాయం చేస్తాను. అలాగే నా మతం మీదకి తొక్కి వేయాలని కానీ, నా అమ్మని ఏదైనా అనడానికి కానీ ప్రయత్నం చేస్తే ఊరుకునే స్థాయిలో నేను లేనండి. అది నేను ఉండడం కాదండి, ఎవరో ఉండరు అలాగా. అది కొంతమంది నిద్రాణంగా ఉన్నారు, కొంతమంది తేజవంతంగా ఉన్నారు.